వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసినటువంటి కాంతారా చాప్టర్ 1 సినిమా మరో మైలురాయిని అధిగమించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. అదేంటంటే కర్ణాటకలో ఏదైతే దాని ఒరిజినల్ వెర్షన్ ఏదైతే ఉందో కాంతారా ఒరిజినల్ వెర్షన్, అది ఇప్పుడు అతి తక్కువ కాలంలో కర్ణాటకలో 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని అందుకున్నటువంటి సినిమాగా ఒక సరికొత్త రికార్డును సృష్టించింది అని చెప్తూ ఉన్నారు. ఇదివరకు ఏదైతే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా రికార్డు పుట్టల్లోకి ఎక్కినటువంటి KGF 2 సినిమా, దాని రికార్డుని ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 అధిగమించింది అని చెప్పేసి సమాచారం. KGF 2కి ఆ 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకోవడానికి వితిన్ ద కర్ణాటక దానికి 20 రోజుల సమయం పడితే కేవలం 10 రోజుల్లోనే కాంతారా చాప్టర్ 1 ఆ 150 కోట్ల గ్రాస్ మార్కుని దాటేయటం మాత్రం ఒక విశేషమని చెప్తూ ఉన్నారు. అంటే ఏకంగా 10 రోజుల ఆ గ్యాప్, రెండిటి మధ్య అంత తేడా ఉంది. KGF 2 లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్, యష్ హీరోగా ప్రశాంత్ నీ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఎటువంటి యాంటిసిపేషన్తో రిలీజ్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటి సినిమాకే 150 కోట్ల గ్రాస్ సాధించడానికి 20 రోజుల సమయం పడితే కాంతారా చాప్టర్ 1కి కేవలం 10 రోజుల సమయమే పట్టిందంటే కాంతారాకి వస్తున్నటువంటి ఆ ఆదరణ ఎంత అద్వితీయమో ఈజీగా చెప్పేయచ్చు అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికి 11 రోజులు పూర్తయ్యే సమయానికి కాంతారా చాప్టర్ 1 కర్ణాటకలో 171 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు తెలియజేసినటువంటి మాట. అంటే అతి త్వరలోనే అక్కడ 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతోంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఏ కన్నడ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్కుని తన సొంత రాష్ట్రంలో సాధించలేదు. ఇప్పుడు ఆ క్రెడిట్ కాంతారా చాప్టర్ 1 అందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఒక కాంతారా అనేటువంటి ఒక కొత్త లోకాన్ని ఈ చాప్టర్ 1 ద్వారా మనకి దర్శకుడు కూడా అయినటువంటి రిషబ్ శెట్టి పరిచయం చేశాడు. ఒకప్పుడు మనం అవతార్ అనేటువంటి ఒక సినిమా చూసి ఆ సరికొత్త ఒక పండారా అనేటువంటి ఒక లోకాన్ని అందులో జేమ్స్ కెమెరూన్ ఏదైతే సృష్టించి చూపించాడో అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కేవలం ఒక ఏరియాకే పరిమితం కాకుండా కేవలం హాలీవుడ్ లేదా అమెరికన్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులందరినీ కూడా ఆ పండారా లోకం అది ఎంతగా అట్రాక్ట్ చేసిందో అందరికీ అనుభవేక వైద్యమే. మరి అలాంటి ఒక సరికొత్త లోకం కాంతారా అనేటువంటి ఒక లోకాన్ని మనకి రిషబ్ శెట్టి పరిచయం చేసినటువంటి వైనం, అది కూడా మన భారతీయతకు సంబంధించింది, కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక లోకంగా ఆయన చూపించడం. అంటే అందులో తను ఏదైతే సంస్కృతిని ఆ రూట్స్ సాంస్కృతిక మూలాల్లోకి వెళ్ళి తను చూపించాడో అందులో అది ఎంతవరకు వాస్తవం, అది కేవలం ఒక పుక్కిటి పురాణాల లాంటి కథలాగా చూపించాడని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి రియాలిటీని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ కూడా తను ఒక సినిమా వ్యక్తిగా ప్రేక్షకులకి తను ఏం చూపించదలుచుకున్నాడో ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చాలా అంటే ప్రేక్షకులకి హత్తుకునే విధంగా తీయగలిగాడు. కాబట్టి ఇవాళ కాంతారా చాప్టర్ 1 ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రత్యేకించి భారతీయ బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు కర్ణాటకలో అది 150 కోట్ల గ్రాస్ను దాటి 200 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న సందర్భం. కాకపోతే ఒక్క తెలుగు వర్షన్కి మాత్రమే అది ఆశించిన రీతిలో, నిజానికి ఆశించిన అంటే అక్కడ బిజినెస్ జరిగినటువంటి రీతిలో ఆ కలెక్షన్స్ లేవు అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే సాధారణంగా తెలుగులో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ సినిమాకే 90 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ జరగదు. అలాంటిది కాంతారా చాప్టర్ 1కి 90 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంచనా కట్టారు. మరి అంత రావటం అంటే ఆషామాషి కాదు. అయినప్పటికీ కూడా అది
60 కోట్ల రూపాయల షేర్కి దగ్గరగా వచ్చిందంటే అది కూడా చాలా పెద్ద విషయంగా ట్రేడ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా రిషబ్ శెట్టి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, తను ఏదైతే నమ్ముకున్నాడో దాన్ని ఎక్కువ మంది జనం ఆదరిస్తున్నారు. అందుగురించే అది రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వీకెండ్లో కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా దాని హవా ఏమాత్రం తగ్గలేదు. దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి సినిమా కూడా గత వీకెండ్ చూసుకుంటే అదే నిలిచింది. సో దాన్ని బట్టి కాంతారా చాప్టర్ 1 కూడా చాలా పెద్ద విజయం సాధించిందని చెప్పాలి. ఎక్సెప్ట్ తెలుగు స్టేట్స్ ఆల్రెడీ 600 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసింది వరలవేడిగా. సో దాని మీద మొదట పెట్టినటువంటి ఎక్స్పెక్టేషన్స్ 1000 కోట్ల రూపాయల గ్రాసు, దాన్ని అందుకోకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి దాని ట్రెండ్ చూస్తే, కలెక్షన్ ట్రెండ్ చూస్తే 800 కోట్ల రూపాయల ఆ గ్రాస్ మార్కుని అందుకునేటువంటి సత్తా దానికి ఉంది అని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో, ఎందుకంటే రేపు దీపావళి పండగకి చాలా సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. సో ఇక్కడ తెలుగునాట కానివ్వండి, మిగతా భాషల్లో కానివ్వండి. సో దాంతో కాంతారా చాప్టర్ 1కి సంబంధించినటువంటి స్క్రీన్ల సంఖ్య తగ్గిపోతున్నది కాబట్టి ఆ మేరకు కలెక్షన్ల మీద ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొత్త సినిమాల ధాటిని అది తట్టుకొని నిలబడగలుగుతుందా, లేదా 800 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా, లెట్ us